పరం శాంతి మా అంటున్నారు పిల్లలు చూడండి. ఒక విషయం నేను చెప్తున్నాను. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవటం, పంచతత్వాలకు అతీతమైనటువంటి స్థితిని తయారు చేసుకోవటం భాగ్యానికి గుర్తు. అవ్యక్తము అంటే మూడు తత్వాలు, పంచతత్వాలు అంటే వ్యక్తము. ఈ స్థితిని పొందిన వాళ్ళే ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రయత్నం చేయండి, సఫలత తప్పకుండా లభిస్తుంది. ఈ అనుభూతి పొందటం పిల్లల యొక్క బాధ్యత. కష్టపడండి, పురుషార్థం చేయండి. వ్యక్తంలో అవ్యక్తం ఎలా అవుతారు? బేహదు దాదాజీ రూపాన్ని ధారణ చేస్తే మీకు కష్టం అనేది అనిపించదు. మాటి మాటికి నేను మరియు తండ్రి, నేను మరియు తండ్రి అనే భావన సదా మీకు అనిపిస్తూ ఉంటే అవ్యక్త స్థితి అవుతుంది. ఇదే పురుషార్థం చేయండి. సమయాన్ని గుర్తించండి. సమయానికంటే ముందే మనం తయారు కావాలి. అతిలోకి